చిత్తూరు జిల్లా కాణిపాకం పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన క్షేత్రంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్, పర్యాటక శాఖ అధికారిని గౌరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమిత్ మాట్లాడుతూ యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం ఉందన్నారు. గ్రామ స్థాయిలో కూడా యోగా శిక్షణను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశం ఇవ్వడం జరిగినాయి. ఆ ఆదేశం వరకు 21 జూన్ నుంచి మనం యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఆ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు కాణిపాకం పవిత్ర దేవస్థానంలో యోగా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి మండలాల్లో కనీసం 200 మంది యోగా ట్రైనర్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాము. దీంట్లో పీఈటీ టీచర్స్ ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు కూడా 12 జూన్ నుంచి ఎప్పుడైనా స్కూల్ ఓపెన్ అవుతాయి, ఖచ్చితంగా యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. యోగా గురించి కాంపిటీషన్స్ క్రియేట్ చేస్తారు. సో 12 జూన్ నుంచి స్కూల్ ఓపెనింగ్ తర్వాత వాళ్ళ ఆధారంలో చేయడం. జిల్లా కలెక్టర్ గారు ఆదేశం ప్రకారం ఈరోజు మన కాణిపాకం దేవస్థానం నందు యోగా డే నిర్వహించడం జరిగింది. ప్రీ యోగా డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సుమారుగా 1500 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మనకు అత్యంత శక్తివంతమైన విజ్ఞానాలకు అధినాయకుడైన వినాయకుని పుణ్యక్షేత్రంలో ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా మన జిల్లాలో ప్రారంభించారు. సో ఇది అవిఘ్నంగా కొనసాగాలి. అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా సక్రమంగా యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళ అది ఒక ఆఫీస్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానివ్వండి క్రమశిక్షణ ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. వాళ్ళ పనుల యొక్క ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఆరోగ్యానికి, మనసుకి సంబంధించిన యోగా శాస్త్రాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి